ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ కుటుంబంలో కూడుకున్న మీకు వందనాలు. ప్రభు ఎంతవరకు మనలను మన కుటుంబాలను కంచి వేసి కాపాడి ఆయన రెక్కలను భద్రపరిచిన దేవునికి రెండు చేతులతో స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా. ఒక మాటను చదువుకుందాం, చూడండి. 147వ కీర్తన 14వ వచనం రాయబడిన మాటను చూడండి. 147వ కీర్తన 14వ వచనం పైకి తిప్పండి. 147వ కీర్తన 14వ వచనం రాయబడిన మాట, నీ సరిహద్దులలో సమాధానము కలుగుచేవాడు ఆయనే. నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు ఆయనే. మంచి గోధుమలతో తృప్తిపరచువాడు ఆయనే. నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. గట్టిగా ఆమెన్ చెప్పండి. నేను చెప్తారా మాట చెప్పండి. నీ సరిహద్దులలో సమాధానము కలుగ చేయువాడు ఆయనే. ఆయన అంటే ఎవరు? మనం ఆరాధించే దేవుడు, మనం స్తుతించే ప్రభువు, మన ఇంట్లో ప్రతిరోజు కూడా బలిపీఠం కట్టి ప్రార్థన ధూపం వేసే తండ్రి. ఈ రోజున మన సరిహద్దులో సమాధానం కలుగు చేసేవాడు ఆయనే అని అంటే ఈ రోజు ఇచ్చిన వాగ్దానం అది. ఒకసారి మీరు ఆలోచించండి, మన సరిహద్దులో సమాధానం ఉంటుందా? మన వ్యక్తిగత జీవితంలో సమాధానం ఉంటుందా? తండ్రికి బిడ్డలకి, తల్లికి బిడ్డలకి సమాధానం ఉంటుందా? ప్రతిరోజు దేవుని నమ్ముకున్న వారమే, వాక్యాన్ని తెలిసిన వారమే, ప్రార్థన చేసేవారమే, మనం సమాధానం పరచబడకుండా ఉంటే, మనం సమాధానం లేకుండా ఉంటే దానివల్ల మనకు ప్రయోజనం ఏంటి? దేవుడు అంటాడు, నీవు బలి అర్పించేటప్పుడు, నీవు బలిపీఠం కట్టేటప్పుడు, నీవు ప్రార్థించేటప్పుడు ఒకవేళ ఎవరికైనా నీ మీద కోపమున్నా, నీకు ఎవరి మీదైనా కోపమున్నా బలి అర్పించడం ఆపేయి, బలిపీఠం కట్టడం అక్కడ నిలిపేటి. నువ్వు మొదట వెళ్ళి నీ సహోదరుడితో, నీ సహోదరునితో సమాధాన పడు. ఆ సమాధాన పడిన తర్వాత వచ్చి నీ బలిపీఠం కట్టు అంటాడు. ఈ రోజున మనం విన్న వాగ్దానం ఏంటంటే, నీ సరిహద్దులలో సమాధానం కలుగు చేసేవాడు ఆయనే. ప్రతిరోజు కుటుంబంలో సమాధానం చాలా ప్రాముఖ్యమైనది. నేను ఒకసారి వాక్యం చెప్పాను కదా, అన్ని దానాల కంటే గొప్ప దానం ఏంటంటే మనం ఏం చెప్తామంటే అన్నం పెట్టడం గొప్ప దానం అంటాం. అన్ని దానాల కంటే గొప్ప దానం ఏంటంటే ఏదో గోవునివ్వడము, పొలమునివ్వడము, కోళ్ళనివ్వడము, చేపలనివ్వడము ఏదో దానం అనుకుంటాం. కానీ అన్ని దానాల కంటే గొప్ప దానం ఏంటంటే సమాధానం. ఇంట్లో సమాధానం ఉంటే చాలు, అందరూ క్షేమంగా ఉంటారు. ఒక వ్యక్తి సమాధానంగా ఉంటే చాలు, ఆ వ్యక్తి ద్వారా చుట్టూ ఉన్న 10 మంది సమాధానంగా ఉంటారు. ఈ రోజున మనం చేసే పనిలో సమాధానం ఉందా? మనం ఉన్న కుటుంబంలో సమాధానం ఉందా? మన బిడ్డల్లో మనకు సమాధానం ఉందా? ఈరోజు ఈ 28వ తారీఖున ప్రభు ఇచ్చిన వాగ్దానం అది. నీ సరిహద్దులలో సమాధానం కలుగు చేయవాడు ఆయనే అని. మీకు వాట్సాప్ పెద్ద ఫోన్ లేదు కాబట్టి మీకు వాగ్దానాలు రావట్లా. ప్రతిరోజు వాగ్దానాలు వస్తున్నాయి. ఈ రోజు వచ్చిన వాగ్దానం ఏంటంటే నీ సరిహద్దులో సమాధానం. ఆ మాట ఇప్పుడు మీకు చెప్తున్నా. సరిహద్దులలో సమాధానం కలుగు చేసేవాడు దేవుడే. మన ఇంటికి సమాధానం, మన ఒంటికి సమాధానం, మనం చేసే పనిలో సమాధానం, మనం ఉన్న ప్రాంతంలో చుట్టూ ఉన్న వారితో సమాధానం. ప్రతిరోజు మనం అనుకుంటాం సమాధానం కోరుకుంటాం, కానీ సమాధానం పడట్లే వాళ్ళు. మనం ప్రతి వారితో సమాధానంగా ఉండాలనుకుంటాం, మనం ద్వేషిస్తుంటారు. కానీ ప్రభు అంటున్నాడు, నీ సరిహద్దుల్లో నీకు సమాధానం కలుగు చేసి ఎవరో కాదు, నేనే నీకు సమాధానం కలుగు చేస్తా. మరి ఒక చోట మత్తయి సువార్తలో అంటాడు, నా శాంతిని నీకు అనుగ్రహించుచున్నా. ఆయన శాంతి ఏంటంటే సమాధానం. శాంతి అంటే నెమ్మది, శాంతి అంటే క్షేమం, శాంతి అంటే ఆరోగ్యం, శాంతి అంటే సుఖం, శాంతి అంటే ఐశ్వర్యం, శాంతి అంటే సంపద. ఎన్నో రకాలుగా మనం మాట్లాడుకున్నా మన ఇంట్లో మొట్టమొదటిగా ఉండాల్సినటువంటి సమాధానం, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి దీవెన, ప్రభు చూపించే ప్రేమ మన జీవితాల్లో ప్రభు సమృద్ధిగా దయచేయను దాకా. ఎంతకి సమాధానం కలుగు చేస్తాను, సమాధానం కలుగు చేసేది నేనే అన్నాడు కదా. సమాధానం కలుగు చేస్తే ఏమొద్దు, కింద కూడా ఒక మాట రాస్తున్నాడు, మంచి గోధుమలతో నిన్ను నేను తృప్తిపరుస్తాను. ఆమె చెప్పండి.
సమాధానం ఉన్న చోట సంతృప్తి ఉంటుందండి, సమాధానం ఉన్న చోట సమృద్ధి ఉంటుందండి, సమాధానం ఉన్న చోట లోటు ఉండదు. ఒక మాట చెప్పనా, సమాధానం ఉన్న ఇంట్లో గంజి పోసుకొని తిన్నా సంతోషంగా జీవిస్తారు. ఆమె చెప్పండి. సమాధానం ఉన్న ఇంట్లో పచ్చడి మెతుకులు, ఒకవేళ పచ్చడి కూడా లేదా కారం మెతుకులు కన్నా సంతోషంగా ఉంటారు. ఆమె చెప్పండి. అదే సమాధానం లేకపోతే పంచభక్ష పరమాణాలు ఉన్నా సరే ఎందుకు పనికిరావు. ఈ రోజున మన జీవితంలో, మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో, మన సరిహద్దుల్లో సమాధానం దేవుడు ఈ రోజు నుంచి దయచేయను గాక. ఎంతవరకు ఎవరెవరో వ్యతిరేకతలుగా వచ్చినా, మీరు ఈ పని చేయకూడదు, ఇది ఇలా ఉండకూడదని మీకు మాట్లాడినా, ప్రభు ఈ రోజు నుంచి మిమ్మల్ని వారందరూ మీ ఎదుటికి వచ్చి సమాధాన పడట్లేదు ప్రభు చేయను గాక. మీ సరిహద్దుల్లో పాడు నాశనం అనే మాట వినబడదు అని ప్రవక్తల గ్రంథంలో రాసి ఉంది. మీ సరిహద్దుల్లో ఎన్నడూ కూడా ఇదిగో నష్టం అనే మాట వినబడదు అని రాసి ఉంది. మీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేస్తానని ఇప్పుడు మనం చదివిన కీర్తన భాగంలో రాసి ఉంది. ఈ మాటలు వింటున్న మీరు, వాక్యాన్ని వింటున్న మీరు ప్రతిరోజు మీరు ఏమని ప్రార్థన చేసుకోవాలి తెలుసా? అయ్యా నా సరిహద్దులలో ఏం కావాలి చెప్పండి. నా సరిహద్దుల్లో సమాధానం కావాలి. సమాధానం ఉంటే చాలయ్యా, నేను క్షేమంగా జీవిస్తాను. మన ఇంట్లో ప్రతిరోజు సమాధానం ఉంటే చాలండి. చెప్తున్నాను కదా, అవసరమైతే కారం కూడా లేదా మంచినీళ్ళు తాగని బ్రతుకుతాం. ఆమె చెప్పండి. ఈ రోజు నట్టి సమాధానం కలిగిన బ్రతుకు దేవుడు మనకు అనుగ్రహించును గాక. మంచి గోధుమలతో నేను నిన్ను తృప్తిపరుస్తా అంటే, మంచి గోధుమ అంటే శ్రేష్టమైన గోధుమలు. అబ్రహాం గారి ఇంటికి త్రిత్వమైన దేవుడు వచ్చినప్పుడు వెంటనే ఏం చేశాడు తెలుసా? సాష్టాంగపడి నమస్కారం చేసి వాళ్ళ ఇంట్లోకి ఆహ్వానించి ఆ ఇంట్లోకి తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టి తన భార్య దగ్గరికి మెత్తటి శ్రేష్టమైన పిండిని తీసుకుని వెళ్ళి పిసికి, ఇదిగో వారి కొరకు రొట్టెలు చేయి. వెంటనే మందులకు వెళ్ళాడు. లేత దూడను తీసుకుని వచ్చి వధించి మాంసాన్ని సిద్ధపరిచి వంట చేయి అని సిద్ధపరిచాడు. ఈ రోజున ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే మంచి గోధుమలు. నీ ఇంట్లో మంచి గోధుమలు ఉండాలి, నీ ఇంట్లో సమృద్ధి ఉండాలి, నీ ఇంట్లో సమాధానం ఉండాలి, నీ ఇంట్లో క్షేమం ఉండాలి, నీ ఇంట్లో ఆరోగ్యం ఉండాలి, నీ ఇంట్లో నెమ్మది ఉండాలి. నీ ఉంటున్నటువంటి ఈ గది అది ఏదైనా కావచ్చు, రాతితో కట్టుకున్న గోడలు కావచ్చు, పరసాలుగా కట్టుకున్నటువంటి నివాసం కావచ్చు, ఏదైనా సరే ప్రభు దీవించిన గుడారముగా మార్చబడిన గాక, సమాధానము కలిగిన ఇల్లుగా మార్చబడిన గాక. పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకుంటారండి, ఒకరికొకరు సమాధానం ఉండదు. పెద్ద పెద్ద బంగ్లాల్లో నివాసం ఉంటారండి, తల్లికి బిడ్డకి మాటలు ఉండవు. కానీ ఈ రోజున ఇంత ఇది ఒక పరసాలుగా కట్టిన నివాసమే కావచ్చు, దీనిలో దేవుడు సమృద్ధిని దయచేయను గాక. దీనిలో మీరు ఉంటుండగా దేవుడు సమాధానంతో నింపును గాక. ఎంతగా సమాధానం కలుగు చేస్తే, సమృద్ధిని కలుగు చేస్తే ఏం చేస్తాడో న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనంలో చూడండి ఒక మాట. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం చక్కటి మాట్లాడుతుంది అక్కడ. అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకము, నీవు చావవు అని అతనితో చెప్పాను. గట్టిగా ఆమె చెప్పండి. సమాధానం ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? గిద్యోను దగ్గరికి వచ్చి యెహోవా మాట్లాడుతున్నాడు, దూతగా దిగి వచ్చిన దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యో దేవుని చూశానే, దేవుని కళ్ళారా చూశానే, నేను ఇక చనిపోతాను, భయపడను అనుకుని భయపడుతున్నాడు. వెంటనే దూత మాట్లాడి మొదలుపెట్టాడు. అప్పుడు యెహోవా నీకు సమాధానం, ఆమె చెప్పండి. ఆయన మాట్లాడుతున్న మాట, అప్పుడు యెహోవా నీకు సమాధానము, నీవు భయపడకము. గట్టిగా ఆమె చెప్పండి. ఈ రోజు నుంచి మీరు ఏ భయాలతో ఉన్నారు, ఏ రకమైనటువంటి కలవరంతో ఉన్నారు? ఇదిగో నా పరిస్థితి ఎలా ఉందేంటి, నా కుటుంబం ఎలా ఉందేంటి, నేను కష్టపడదాం అనుకుంటే ఎంత నష్టం వస్తుంది అని మీరు నాకు అనుకుని భయపడుతూ కలవరాలతో ఉంటారుగా. దేవుడు మాట్లాడుతున్నాడు, మీకు సమాధానం కలగబోతుంది. మీరు భయపడాల్సిన పని లేదు. ఎందుకో తెలుసా? అక్కడ రాసిన మాట, మీరు ఇక మీదట చావరు అని రాశారు. ఆమె చెప్పండి. అంటే ఆయన మీకు సరిహద్దులో సమాధానం కలుగు చేస్తే మొట్టమొదటిగా మరణం ఉండదు. గట్టిగా ఆమె చెప్పండి. మరణం ఉండదు. ఆమె చెప్పండి. మీరు సజీవులుగా ఉంటారు. ఆమె చెప్పండి. మీరు దేవుని కొరకు సాక్షులుగా జీవిస్తారు. ఆమె చెప్పండి. ఈ రోజు నీ మాటలు వింటున్న మన బ్రతుకులో నీ సరిహద్దుల్లో దేవుడు సమాధానం కలుగు చేస్తే, నీ సరిహద్దులో దేవుడు క్షేమాన్ని కలుగు చేస్తే, నీ సరిహద్దులో దేవుడు సమృద్ధిని కలుగు చేస్తే, నీ సరిహద్దులో దేవుడు ఆరోగ్యాన్ని కలుగు చేస్తే, నీ సరిహద్దులో దేవుడు ఐశ్వర్యాన్ని కలుగు చేస్తే, నీ సరిహద్దులో దేవుడు నీ సంపాదనను కొనసాగించగలిగేటట్లుగా నీకు బలాన్ని, శక్తిని ఇస్తే ఇక నీవు సజీవుడుగా నిలబడబోతున్నావా అని చెప్పండి. ఎన్ని మరణ భయాలు వచ్చాయి, ఎన్నిసార్లు మరణ భయాలు వచ్చాయి. చెట్టు మంచి పడిపోయినప్పుడు ఒక మరణ భయమేనా?
ఏదో ఒక రకంగా కాలుకు గీసుకుపోయి గాయం పాలైపోయి ఇది తగ్గుతుందో తగ్గదో ఏమైపోతుందో అని మరణ భయమేనా? మనం చూస్తే పడవలోంచి నీళ్ళలో పడిపోయిన మరణ భయమేనా? ఎన్ని మరణ భయాలని ప్రభు మాట్లాడుతున్నాడు. నీకు సమాధానం కలగబోతుంది, నీవు భయపడాల్సిన పని లేదు. గట్టిగా ఆమె చెప్పండి. ఆ మాట తీసిన వాళ్ళని చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 6:23 అప్పుడు యెహోవా నీకు సమాధానము భయపడకు ఆమె చెప్పండి. తర్వాత మాట ఏముంది? నీవు చావని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆమె చెప్పండి. నీవు సజీవులై దేవుని క్రియలు వివరించే వారిగా మార్చబడుదురు గాక. దేవుడు ప్రతిరోజు మిమ్మల్ని ఆయన సజీవమైన రెక్కల నీడలో భద్రపరచును గాక. ఆయన సన్నిధిలో ఉన్న క్షేమం, ఆయన సన్నిధిలో ఉన్న సమాధానం మీరు పొందుకునేటట్లుగా ప్రభు దీవించును గాక. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఒక్క క్షణం ఆలోచిస్తే, సరిహద్దుల్లో సమాధానం కలుగు చేస్తా, సరిహద్దుల్లో సమాధానం కలుగు చేస్తాను అంటున్నాడు కదా. సరిహద్దుల్లో సమాధానం కలుగు చేస్తే మంచి గోధుమలతో తృప్తిపరుస్తాను అంటున్నాడు. ఆ మంచి గోధుమలు తృప్తిపరిచే దేవుడు నీతో అంటున్నాడు, నీవు భయపడాల్సిన పని లేదు, నీవు చావవు, సజీవుడిపై దేవుని క్రియలు వివరించే వ్యక్తిగా మార్చబడదువు గాక. మరొక మాట చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం 26:12 మాట చూడండి. యెషయా గ్రంథం 26:12. యెషయా గ్రంథం 26:12. యెహోవా నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు. యెహోవా నీవు మాకు సమాధానం ఏం చేస్తావు? స్థిరపరుచుతున్నావు. నిజముగా నీవు మా పక్షము నుండి, నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ మా పనులన్నిటినీ ఏం చేయబోతున్నాడు? సఫలపరచబోతున్నాడు. గట్టిగా ఆమె చెప్పండి. అక్కడ రాసినప్పుడు మరొకసారి చదవండి. 26:12. యెహోవా నీవు మాకు సమాధానాన్ని ఏం చేస్తున్నావు? స్థిరపరుస్తున్నాడు. గట్టిగా ఆమె చెప్పండి. దేవుడు మీకు సమాధానాన్ని ఇదిగో ఈ పూట ఇచ్చాను, రేపు ఉండదు, మొన్న ఇచ్చాను, రేపు లేకపోవచ్చు అని చెప్పట్లా. మీకు దేవుడిచ్చిన ఈ రోజు మాట మీరు అంటున్నారు కదా, మీకు ఇచ్చిన సమాధానాన్ని ప్రభు స్థిరపరచును గాక. ఆయన స్థిరపరిచాడు, అది ఏమాత్రం తప్పడు, ఆయన మాట తప్పడు. మీకు దేవుడు సమాధానాన్ని స్థిరపరచును గాక. స్థిరపరిచిన దేవుడు ఏమంటున్నాడు? అక్కడ రాసిందికండి, మీ చేతి పనులన్నిటినీ ఆయన సఫలపరచబోతున్నాడు. గట్టిగా ఆమె చెప్పండి. ఇంతవరకు మీరు చేతి పనులు చేస్తున్నారు కదా, చెరువులు మీరు పని చేస్తున్నారు కదా, కష్టపడుతున్నారు కదా, ఇదిగో ఇంత ఖర్చు పెట్టామండి, సంవత్సరానికి ఇంత లీజు కట్టామండి, ఇదిగో దానికోసం ఇంత ఎరువులు తెచ్చాం, ఇంత ఇది తోలుకొచ్చాం, ఇదిగో ఇన్ని ఎరువులు దాంట్లో వేసామని చెప్పుకుంటున్నారు కదా. వాటిని ఇంతవరకు ఒకవేళ మీకు ఏది కూడా మీరు పొందుకోకుండా ఉన్నారేమో, ఈ వాగ్దానం మీకు జీవితాలు నెరవేర్చబడబోతుంది. యెహోవా మీ చేతి పనులన్నిటిలో మీకు ఈ రోజు నుంచి సఫలము కలుగు చేయును గాక, సమృద్ధి కలుగు చేయును గాక, సమాధానము కలుగు చేయును గాక. ఆయన సమాధానం మీ పట్ల స్థిరపరచును గాక. ఇదే మాట ఆశ కూడా అంటాడు. కాగా మీరు బలహీనులు కావద్దు, బలహీనులుగా మార్చబడొద్దు. ఏంటి ఇలా అయిపోయింది, ఎందుకు ఇలా మార్చబడిపోయింది, నాకే ఎందుకు ఇలా అవుతుంది, దేవుడు నమ్ముకున్నాను కదా, మందిరానికి వెళ్తున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, నాకెందుకు నష్టం వచ్చిందని మీరు అనుకోవద్దు. మీరు బలహీనులు కాక ధైర్యము వహించండి, మీ కార్యములు ప్రభు సఫలపరచబోతున్నాడు. ఆయన అంటున్నాడు, మీ చేతి పనులన్నిటినీ సఫలము చేయబోతున్నాడు. ఆమె చెప్పండి. మీకు ఇచ్చిన సమాధానం ఒక రోజు, 2 రోజులు, వారం రోజులు, నెల రోజులు, 6 నెలలు, సంవత్సరమా కాదు, శాశ్వత కాలము ప్రభు మీకు ఇచ్చిన సమాధానాన్ని స్థిరపరచునుగాక, స్థిరపరచునుగాక. ఆయన స్థిరపరచడం మాత్రమే కాదు, మీ చేతి పనులన్నిటినీ, మీ కష్టార్జితం అంతటిని, మీరు కష్టపడే ప్రతి పనులను ఆయన సఫలపరిచి మీకు ఆశీర్వాదాన్ని కలుగు చేయునుగాక. మరొక మాట చూడండి. మార్కు సువార్త 5:34. మార్కు సువార్త 5:34. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. మూడోదిగా దేవుడు చేసే కార్యం ఏంటో తెలుసా? నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేసిన దేవుడు, మంచి గోధుమలతో నేను తృప్తిపరచాలని కోరుకున్న దేవుడు మొదటిదిగా మరణం ఉండకుండా చేస్తున్నాడు. రెండవది నీ చేతి పనులన్నిటిని సఫలపరుస్తున్నాడు. ఆయన నీకు ఇచ్చిన సమాధానాన్ని స్థిరపరుస్తున్నాడు. మూడోది ఏం చేస్తున్నాడు తెలుసా? నీ బాధను నివారణ చేస్తున్నాడు. ఆమె చెప్పండి. ఇంతవరకు ఏ బాధలు ఉన్నాయి, ఏ కలవరం ఉంది? పైకి నవ్వుతూ బాగానే ఉంటాం, మనిషి ముందు నవ్వుతున్నట్లుగా ఉంటాం, మనిషి లేనప్పుడు ఎన్ని బాధలు పడుతుంటారు.
ఆరోగ్యంగా కానీ, ఆర్థికంగా కానీ, ఆత్మీయంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ ఎన్ని బాధలున్నా ఈ రోజును విశ్వసించండి. మీ బాధలన్నీ ప్రభు నివారణ కలుగు చేయను గాక. మీ బాధలన్నీ ప్రభు నివారణ కలుగు చేయను గాక. చివరికి ఒక మాట మీరు చూపించిన ప్రార్థన చేస్తాను చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 13వ వచనం. ఆ చరిత్ర అంతా చెప్పడానికి చాలా సమయం ఉన్నా నేను క్లుప్తంగా ఆ మూల వాక్యం మాత్రం మీకు జ్ఞాపకం చేస్తున్నా. 10వ అధ్యాయం 13వ వచనం. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము ఆ ఇంటి మీదకి వస్తుంది. ఆమె చెప్పండి. ఈరోజు ఇంతగా మనం సమాధానం చెప్తున్నామా? ఈ సమాధానం స్థిరపరచబడాలంటే చివరిగా మీరుంటున్న ఈ ఇల్లు, ఇది బంగళానో, పెంకులతో కట్టిన ఇల్లు, రేకులతో కట్టిన ఇల్లు, లేదా తాటి మట్టలు తీసుకొని వచ్చి, లేదా తాటాకులు తీసుకొని వచ్చి, లేదా కొబ్బరాకులు ఈతాకులు తీసుకొచ్చి పెట్టిన ఇల్లు, చుట్టూతో పరదాలతో కట్టిన ఇల్లు, ఏదైనా కావచ్చు. ఈ ఇల్లు యోగ్యమైన ఇల్లుగా మార్చబడును గాక. యోగ్యమైన ఇల్లుగా మార్చబడితే దేవుని సమాధానం ఇంటిలో స్థిరపరచబడును గాక. ఇంటిలో దేవుని సమాధానం స్థిరపరచబడితే, ఆయన సరిహద్దుల్లో సమాధానం కలుగు చేస్తే, మీకు మంచి గోధుమలను తృప్తి భరిస్తే, మీరు ఎన్నడూ కూడా మరణం అనే భయం ఉండదు. సమాధానం మిమ్మల్ని వెంటాడుతుంది. సమస్య అనేది ఉండదు. సమాధానం మిమ్మల్ని నడిపేస్తుంది. రెండవదిగా మీ చేతి పనులన్నిటినీ ప్రభు సఫలం చేస్తాడు. మూడవదిగా మీకున్న బాధలు దేవుడు నివారణ కలుగు చేస్తాడు. నాలుగవదిగా ఇవన్నీ కలగాలంటే మీ ఇల్లు ఏ ఇల్లుగా ఉండాలి? యోగ్యమైన ఇల్లుగా మీ ఇల్లును దేవుడు మార్చును గాక. శిష్యులతో చెప్తున్నాడు, మీరు ఏ ఇంట అడుగు పెట్టినా ఆ ఇంటి వారికి ఏం చెప్పాలి? శుభం కలుగును గాక, శుభం కలుగును గాక, శుభం కలుగును గాక అని పలకండి. మీరు పలుకుతుండగా ఆ ఇంటికి క్షేమం కలగబోతుంది. అలా కలగడానికి ఆ ఇల్లు యోగ్యమైనది అయితే ఆ శుభం, ఆ సమాధానం ఇంట్లో నిలిచి ఉంటది. ఒకవేళ యోగ్యం కానిదా మీ వెంట వచ్చేస్తుంది. ఈ రోజున ఇల్లు యోగ్యమైన ఇల్లుగా ప్రభు మార్చును గాక. మనం పలికిన ప్రతి శుభోచనాలు ఇంట్లో నెరవేర్చబడిన గాక. బిడ్డలకు ఈ ఇంట్లో నివాసం ఉంటుండగా ప్రతిరోజు శాశ్వత జీవము, సుఖమైనటువంటి జీవితం ప్రభు బిడ్డలకు అనుగ్రహించును గాక. మూలవాక్యం, నీ సరిహద్దులలో సమాధానం కలుగు చేసేవాడు ఆయనే. మంచి గోధుమలతో నేను తృప్తిపరిచేవాడు ఆయనే. ఆయన నీకు మంచి గోధుమలతో తృప్తిపరిస్తే, సమాధానం కలుగు చేస్తే మరణ భయం ఉండదు. నీ చేతి పనులన్నింటిలో దేవుడు నీకు సఫలం చేస్తాడు. బాధ నివారణ కలుగు చేస్తాడు. యోగ్యమైన ఇల్లుగా నీ ఇల్లు దేవుడు మారుస్తాడు. ఆ ఇల్లుగా మార్చబడేటట్లుగా ఒక్క క్షణం తల వంచని ప్రార్థన చేసుకుందాం. ఈ 4 విషయాలు మన జీవితాల్లో నెరవేర్చబడేటట్లుగా తల వంచని చిన్న ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నా జీవితంలో కార్యాన్ని చేయవా, నా జీవితంలో కార్యాన్ని చేయవా, నా కుటుంబంలో కార్యాన్ని చేయవా. నీ సరిహద్దులలో సమాధానం కలుగు చేయవాడు ఆయనే. మంచి గోధుమలతో నేను తృప్తిపరిచేవాడు ఆయనే అని మీరు వాక్యం భాగం నుంచి మాతో మాట్లాడింది తండ్రి. అయ్యా, మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాట ఈ ఇంట్లో స్థిరపరచబడాలి. ఈ బిడ్డల జీవితాల్లో స్థిరపరచబడాలి. సమాధానమే ఏలుబడి చేయాలయ్యా, నెమ్మది ఏలుబడి చేయాలయ్యా. సుఖమైన జీవితం బిడ్డలు జీవించగలగాలి ప్రభువా. వారు కష్టపడి ప్రతి కష్ట జీవితం దీవెనకరంగా మార్చబడాలి ప్రభువా. ఇదిగోనైనా అయ్యా, మీరు మాట్లాడుతూ వచ్చారు, సమాధానం స్థిరపరచబడిన చోట మరణ భయం ఉండదని. అయ్యా, ఇదిగో మరణము ఉండదని సెలవిచ్చారు. మీ బిడ్డలకు దీర్ఘాయువునివ్వండి, క్షేమాన్ని దయచేయండి, నెమ్మదిని ప్రసాదించండి ప్రభువా. వారు కష్టపడి ప్రతి ఒక్క కష్టార్జితాన్ని మీ లేఖనాలు 2వ మాటకు సెలవిచ్చారు కదయ్యా. నీ చేతి పనులన్నిటినీ సఫలపరుస్తాడని, సమాధానాన్ని స్థిరపరుస్తావని తండ్రి. ఇదిగోనైనా వారి చేతి పనులన్నిటినీ సఫలపరచండి అయ్యా. లోటు లేదనే మాట వినబడకుండా, నష్టమనే మాట వినబడకుండా నీ మందిరం సమృద్ధి చేతి బిడ్డల ప్రతి ఒక్క అవసరతలు తీర్చండి అయ్యా. ఇదిగోనైనా బాధను నివారణ కలుగు చేస్తానన్నారు. శారీరకంగా ఈరోజు ఒకవేళ ఏ బాధలు బలహీనతలు ఉన్నాయో ప్రతి ఒక్క బాధలన్నింటినీ కూడా తొలగింపజేసి నివారణ కలుగు చేసి సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. చివరిగా యోగ్యమైన ఇల్లు అని మీరు మాట్లాడారయ్యా. యోగ్యమైన ఇంట్లో సమాధానం స్థిరపరచబడుతుందని, యోగ్యమైన ఇంట్లో సమాధానం నిలిచి ఉంటుందని తండ్రి. ఈ ఇల్లు యోగ్యమైన ఇల్లుగా మార్చబడడానికి మీ సిలువలో కార్చిన రక్తం ఈ ఇంట్లో ప్రోక్షింపచేయండి అయ్యా. మీ సిలువలో కార్చిన రక్తం బిడ్డ పైన ప్రోక్షింపచేయండి అయ్యా. యోగ్యమైన ఇంటిగా మా బిడ్డలు మార్చబడిన దాకా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ విధంగా తీర్మానంతో ప్రార్థన చేసుకుంటున్నారయ్యా. అయ్యా, ఇదిగో నా సరిహద్దులో సమాధానం ఉండాలి, నా ఇంట్లో సమాధానం ఉండాలి, నా చేతి పనుల సమాధానం ఉండాలి, నా ఆరోగ్య విషయంలో సమాధానం ఉండాలని వీళ్ళు వేడుకుంటుండగా కార్యాలు జరిగించమని ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. మహిమ గల మా తండ్రి, మరొకసారి మీ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా. ఇదిగో నాయన, ఈ గృహంలో ఈ విధంగా ఈ కూడికలు ఉంటవరకు కూడా మీరు తోడై
ప్రారంభం నుంచి ఈ క్షణం వరకు కూడా నీ సన్నిధి కాంచేత నింపి నడిపిస్తూ వచ్చారు తండ్రి. జరిగిన ఈ కూడికలో అయ్యా ప్రతిది క్షణం నీ సన్నిధిని తోడుగా ఉంచి మీరు మాట్లాడిన ప్రతి మాట మీద వందనాలు. ఇక మేము వచ్చి అడుగు పెట్టడం కాదు కానీ మాకంటే ముందుగా మీరు ఇంట్లో అడుగుపెట్టి ఇంటి వారికి శుభమును మీరు తెలియజేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దీవించి ఆశీర్వదించి సమాధానం కలిగిన ఇల్లుగా, నెమ్మది కలిగిన ఇల్లుగా, క్షేమం కలిగిన ఇల్లుగా, ఆశీర్వదించబడిన ఇల్లుగా బిడ్డలను దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. మరణ భయం ఉండదు అని సెలవిచ్చారు. చేతి పనులన్నింటిలో సఫలపరుస్తానని సెలవిచ్చారు. బాధ నివారణ కలుగు చేస్తానని సెలవిచ్చారు. యోగ్యమైన ఇల్లుగా మారుస్తానని సెలవిచ్చారు. ఆ విధంగా బిడ్డల జీవితాల్లో శుభకరమైన దీవెనలు ఆశీర్వాదాలు కలుగు చేసి మేలు కొరకు సమకూడి జరిగించి ఆశీర్వదించమని తండ్రి దీవించి సమృద్ధిని దయచేసి అయ్యా బిడ్డల నివాసం ఉంటుండే ప్రతిదిన కృప తోడుగా ఉంచండి. చెరువుల విషయంలో, పని విషయంలో, చేసే ప్రతి ఒక్క కష్టార్జితం విషయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆపదలు అపాయాలు తప్పించండి. వారి కష్టార్జితం రెక్కల కష్టం దీవెనకరంగా మీరు మార్చండి. మేలు చేసి మహిమను పొందమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ వీళ్ళని దీవించి సమృద్ధిని కలుగు చేసి ఆశీర్వదించమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడిని ప్రభువుని యేసు క్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ మనకును మనవల ప్రార్థన సకల పరిశుద్ధులకును ఇదిగో ఇంట్లో ఉంటున్న బిడ్డలకును కలిగిన సమస్తానికి కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు.